వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ గ్రామంలో కాకతీయ పురాతన శివాలయం గుడిని ధ్వంసం చేశారు. 8 శతాబ్దాలుగా ఉన్న గుడిని ధ్వంసం చేసేశారు. ఎక్కడో మట్టి చెట్లు కొండల మధ్యలో ఎక్కడో ఉన్న గుడిని ఈరోజు ధ్వంసం చేసి పడేశారు. అసలు ఏమడ్డం వచ్చిందని పడేశారు. ఇలా గుళ్ళు, దేవుడి విగ్రహాలు ఇలా రోజు రోజుకి పగలగొట్టారు. వాటిని ధ్వంసం చేయటాలు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి. వీటిని మనం చూస్తా యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం తప్ప నుంచి మనం ఏమి చేయలేము. దానివల్ల ఉపయోగం ఉండదు. కేవలం మాట్లాడటం వరకు మాత్రమే. మనం రోజు రోజుకి బాగా ఎక్కువైపోతున్నాయి. ఏదైనా కానీ ఎదిరించే దమ్ము లేదు మన వాళ్ళకి. మనందరం నాతో కలిపి చేతిలో అధికారం, డబ్బు ఉంటే ఎవరికైనా ఇంతే ఏదన్నా చేయొచ్చు. మీరు ఈ వీడియో మొత్తం చివరి దాకా చూడండి, ఎక్కడా ఆగొద్దు. దయచేసి కాంగ్రెస్ కానీ ఇతర వాళ్ళకి కానీ ఎవరికి కూడా మీరు ఓటు వేయకండి, గెలిపించమాకండి. వాళ్ళు చూస్తున్న రాజకీయాలు ప్రతి ఒక్కటి చూడండి. మీరు చూసినా కూడా మీరు అట్టే ఓటేస్తే మనం చేసేదేం లేదు. మన ఒక్కలం కూడా మిగలం. మనం ఈ రోజుకి ఎట్లా దిగజారుతున్నారో మీ కళ్ళారు మీరే చూడండి. అమ్మవారి విగ్రహాలు విరగొట్టేస్తున్నారు, ఆంజనేయ స్వామి విగ్రహాలను విరగొడుతున్నారు. ఈరోజు గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి చూడండి. అవి కేవలం ఈ దారులన్నీ ఒక హిందూ మతాలమైన హిందూ గుళ్ళమైన మాత్రమే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిచి ఇవన్నీ చూడండి. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి, అందరికి వెళ్ళేలా చేయండి. మీరు కూడా దీని మీద బాగా వీడియో చేయండి, వైరల్ చేయండి. ఓ హిందువులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన హిందూ గుళ్ళ జోలికి వచ్చిన, దేవుడి జోలికి వచ్చిన ఎవడైనా సరే వాడు మన దృష్టిలో పాకిస్తాన్ కొడుకులతో సమానం. వాళ్ళు ఏ విధంగా అయితే గుళ్ళని ఇట్లా ధ్వంసం చేసి మన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారో మనం కూడా వాళ్ళని అదే పనిగా అంతకన్నా రక్తపాతంగా సృష్టించాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఒక్కళ్ళని కూడా మన హిందూ ధర్మం జోలికి వస్తే ఒక్కళ్ళని కూడా జాలిగా ఎలా చూపించకూడదు. వాళ్ళు ఎలా అయితే చేస్తారో మనం కూడా అలానే చేయాలి. దెబ్బకు దెబ్బ తీయాలి. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. జై శ్రీరామ్.